నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులనే స్థాయి మరిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నీచమైన విమర్శలు చేస్తూ జరిగింది. ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి మళ్ళీ ఈ నూతన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద అటువంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని టీడీపీ పార్టీ తరఫున మేమందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు పుట్టిన తేదీని గారా ఎగతాళి చేస్తూ మాట్లాడటం జరిగింది. 420 అని చెప్పి అంటున్నారు. ఈరోజు A1 ముద్దాయిగా 16 నెలలు జైలు శిక్ష అనుభవించి ఖైదీ నెంబర్ 6093 నెంబర్తో 16 నెలలు అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసలైన 420 అని చెప్పని ఈరోజు ఒక సందర్భం నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఏదైతే అనేక విధాలుగా ఏ విధంగా అయితే అవినీతి చేయాలో, ఏ విధంగా అయితే అక్రమాస్తులు కూరగట్టుకోవాలో అన్ని విధాలుగా అన్నిట్లో ఆరితేరిన నాయకుడు మీరు అని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిన్న మీరు అంటున్నారు రజనీకాంత్ లాగా డైలాగులు మాట్లాడుతున్నారు, నా దారి రహదారి అంటున్నారు. మీ దారి రహదారి కాదు, మీ దారి జైలుకు దారి అని చెప్పని ఈరోజు ఒక సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను. చెంచల్గూడ జైలుకి మళ్ళీ మీరు దారి ఎత్తుక్కోవాల్సిందే. మళ్ళీ అదే 6093 నెంబర్తో మీరు అదే బ్యారక్లో అదే విధంగా ఉండాల్సిందే అని చెప్పి ఈరోజు ఒక సందర్భంగా చెప్పుతున్నాను. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒక వీధి రోడ్డు అంటున్నారు. ఈ రాష్ట్రంలో అతిపెద్ద వీధి రోడ్డు గూండా ఫ్యాక్షనిస్ట్గా అవినీతి పరులు దౌర్జన్యాలు చేసే ఘనత నీకే అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఊరుకునే 10 మందిని మీ చుట్టూ ఎవరైతే నేరాలు చేస్తారో, ఎవరైతే సరిగ్గా మాట్లాడటం చేత కాదో, మంచి మర్యాద చేత కాని వ్యక్తులు నిన్న మీ చుట్టుపక్కల అంతా పెట్టుకుని అనేక కేసుల్లో జైలు జీవితం అనుభవించిన వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకుంటూ మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం ఎంతవరకు సబబు అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తలకిందలు తపస్సు చేసిన ఈ యొక్క విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ జెండానే ఎగురుతుంది, మీకు అడ్రస్లు గల్లంతవుతాయని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రాన్ని అనేక విధాలుగా ముఖ్యంగా యువతి విద్యార్థుల పరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా హైదరాబాద్లో ఉండి రాత్రి అయ్యేసరికి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోతాను, రేపే నేను ముఖ్యమంత్రి అయిపోతానని చెప్పిన కలలు కానీ మళ్ళీ రెండో రోజు లెగిసే మనస్తత్వం ఉన్న మీరు ఎప్పుడు చూసినా సీఎం అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికే తప్ప ప్రజా సమస్యలపైన ఏమైనా మాట్లాడదామా, ఏమైనా పోరాటం చేద్దామా, లేకపోతే ప్రభుత్వానికి ఏమన్నా సలహాలు ఇద్దామనే ఆలోచన మీకు లేదని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను. ప్రతి చోట గారు చూస్తున్నాం అన్న వస్తున్నారు, నవరత్నాలు తీసుకొస్తున్నారని చెప్పని ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు అన్నొచ్చి ఏం చేస్తారని చెప్పని, అన్నొచ్చి ఇంకేం చేయాలని చెప్పని, ఏదైతే భూములు ఉన్నాయో ఎన్ని గారు వెతికి మళ్ళీ రాబోయే రోజులు కబ్జా చేయాలా అని చెప్పని అన్ని రోజు ఆలోచిస్తున్నారని చెప్పని ప్రతి జనం గారు అనుకుంటున్నారు. మీరు అన్నొస్తాం గారు మీరు అదే హైదరాబాద్లో ఇంట్లో కూర్చొని పడుకోవటం మంచిదని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్తున్నాను. ట్రైన్ రైడ్ అయిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయారు. నిన్న విజయవాడ వచ్చారు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. మీరు కేవలం ఒక గెస్ట్ ఆర్టిస్ట్గా అమరావతి నూతన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, మళ్ళీ మీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని విమర్శించే హక్కు మీకు లేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా రేపు జరగబోయే నంద్యాల ఉప ఎన్నిక కానివ్వండి, లేకపోతే 2019 సాధారణ ఎన్నికలు కానివ్వండి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది, మీరు డిపాజిట్లు కోల్పోతారని చెప్తూ ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.